హైవ్యూర్స్, ఈ సోనం ఉంది కదా మేఘాలయ హనీమూన్ మర్డర్ విషయంలో, అది ఇక్కడ వచ్చేసి ఐశ్వర్య, ఏది కర్నూలు జిల్లా ఐశ్వర్య, గద్వాల పాపం తేజస్విని చంపింది కదా, ఇద్దరు ఆల్మోస్ట్ ఒకటేనండి. సోనం వచ్చేసి ఏం చేసింది, తనకి రాజ్ కుష్వాహా గారు అంటే ఇష్టమని వాడితోని జీవితం అని వాళ్ళ అమ్మకు చెప్పింది. కాదు కూడదని చెప్పేసి అంటే, సరే మీరు చేయండి, పెళ్లి చేయండి, ఆ తర్వాత ఏం జరుగుతుంది నీ ఊహకే వదిలేస్తున్నా అంది. రైట్, బలవంతంగా పెళ్లి. ఇక్కడ ఇది ఐశ్వర్య వచ్చేసి పెళ్లి ఇంకొద్ది రోజులు ఉందనంగా లేచిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే మేనేజర్ గారు ఉన్నాడు తిరుమలరావు, వాడికి పిల్లలు లేరు, పెళ్ళి చాలా సంవత్సరాలు పిల్లలు లేరు. అందుకే వాడికి ఐశ్వర్య మీద పడింది. ఐశ్వర్యతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఐశ్వర్య తల్లి సుజాత మీద వాళ్ళతో కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. జంతువులను అయ్యేవారు నాయన, కనీసం గ్యాప్ అనేస్తే గ్యాప్ కూడా లేకుండా ఇంత దరిద్రం ఏంటి అర్థం కాదు. చెప్పే కదా దిక్కు మళ్ళీ బిఎఫ్ వచ్చి అలా తయారైపోయారు. సరే, విషయం ఏంటి ఇప్పుడు, ఈ ఐశ్వర్యని ఏమని ఏదో ఒక విధంగా వాళ్ళ భార్యని ఒప్పించో లేదన్నప్పుడు ఇదిలో సంఘ సేవ చేస్తున్నట్టు ఫీల్ అయ్యి వాళ్ళ ఆవిడ అరే ఇంత మంచి పని చేస్తే మీరు ఓకే క్యారీ అనో ఏదో విధంగా వాళ్ళ ఆవిడికి సంబంధించేసి వీడు చేస్తున్న మంచి పని నమ్మించాలి. అలా పెళ్లి ఎంగేజ్మెంట్ అయింది, ఇంకొద్ది రోజుల్లో పెళ్లి ఉందనంగా ఫిబ్రవరి 13న వెళ్ళిపోయింది. ఎక్కడికి, ఆ మేనేజర్ దగ్గరకు వచ్చేసింది. ఆ మేనేజర్ దగ్గర 5 రోజులు దాదాపు ఉంది. హోటల్లో పెట్టాడు, ఇంట్లో పెట్టాడు, మనకి డీటెయిల్స్ రావాలి. ఇప్పుడు డీటెయిల్స్ ఏంటంటే, ఈ మేనేజర్ గారు బ్యాంక్ మేనేజర్ గారు పెళ్ళమంది కదా, ఆమెకి విషయం తెలిసింది వీడు ఐశ్వర్య చూడడానికి రెడీ అవుతున్నాడు అని. ఇంకా బెదిరించేసింది, నువ్వు గనక దాని వదిలిపెట్టకపోతే నీ కుందరా ఇంకని చెప్పేసి అంది. అండ్ నీ భాగవతంతో బయటపెట్టి చెప్పేసి బెదిరించేసింది. ఎందుకంటే నేను మేబీ అవి చెప్పుండొచ్చు, ఓకేరా నువ్వు ఎంతమంది అంతమంది ఎంజాయ్ చేసుకో, బట్ జాగ్రత్త పరువు బాగుపడదని చెప్పినట్టుగా ఏదో ఉన్నట్టుంది. దాంతో భాగవతం తెలిసినట్టుంది. రెండో పెళ్లి అనగానే ఇక పూర్లో పరువు పోయిద్దను, బంధువుల దగ్గర తలెత్తుకెళ్ళని చెప్పేసి అనుకుని సస్యమేర అంది. ఇక అప్పుడు ట్రై చేసి అవ్వలేదు. ఇక అప్పుడు ఐశ్వర్యని సరే ఇంక వెళ్ళి ఏం చేద్దామని చెప్పేసి అప్పుడు ప్లాన్ చెప్పాడు. ఏంటి ఆ ప్లాను, నువ్వు తేజస్విని పెళ్లి చేసేసుకో, ఆ తర్వాత మనం కలుసుకుంటూ ఉన్నాం, ఇంక తర్వాత ఎలా ఏంటో మనం ప్లాన్ చేద్దామని చెప్పేసి మొత్తానికి అయితే చెప్పాడు. వచ్చింది ఈ తేజస్విని పిచ్చోడిని నమ్మించేసింది. అప్పటికే పెళ్లి డేట్ అయితే కూడా 3-4 రోజులు అవుతుంది. ఏమని నమ్మించింది, నా మా ఫ్రెండ్ ఇంట్లో ఉన్న ఇన్ని రోజులు మా అమ్మ దగ్గర డబ్బులు లేవు, మరి పెళ్లి చేయాలంటే ఇన్ని ఇబ్బందులు ఉంటాయి, అర్థం చేసుకుని నాకు అంటే చాలా చాలా ఇష్టం అనేసి ఆడది ప్రేమగా చెప్పేసరికి, తీగా చెప్పేసరికి, తేనె పూసిన కత్తి అంటారు కదా లైక్ అలా, లేదు తడిగుడ్డతో గొంతులకు వస్తారంటారు, అందులో ఎక్స్పర్ట్స్ ఆడవాళ్ళు అయితే అందరు కదా కొందరు, ఈ అందరు కదా కొందరు చెప్పాల్సి వస్తుందిరా బాబు, లేకపోతే దిక్కుమల కామెంట్లు వస్తున్నాయి కింద. సో ఏమైంది, ఆ పిచ్చోడు తేజస్సు నమ్మేశాడు, నమ్మేసి పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి కూడా ఫిబ్రవరిలో చెప్తే మార్చ్, ఏప్రిల్, మే 18న పెళ్లి జరిగింది. అంటే మధ్యలో 3 నెలలు ఉంది. ఈ 3 నెలల పాటు లవ్ ఇంకా మొత్తం నమ్మించేసింది. ఇంకా ఏదంటే చూసారా మొత్తం నాకిచ్చేసారా అని, భూత పదం కాదు, అంటే దాని అర్థం ఏంటంటే మొత్తం నాకిచ్చేసారంటే మొత్తం వాడేశారన్నట్టుగా. అలా ఆల్మోస్ట్ ఇక మొత్తం అతన్ని నమ్మించేసేసింది. ఇంక దీంతో లైఫ్ బాడీది అన్నట్టుగా. ఈలోపు అక్కడ తిరుమలలో మరి అతను వయసు ఎంత ఇంకా డీటెయిల్స్ రావాలి, అతను ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉంది, తల్లి కుదిరితో ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా నీచుగా నేను చెప్పలేకపోతున్నా, వల్ల కావట్లేదు, ఎందుకంటే మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను ఇన్ డీటెయిల్గా. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత డైలీ ఇందా నేను చెప్పినట్టుగా ఊరు బాబు ఫోన్ల మీద మాట్లాడుతూనే ఉండే. నేను తెలిసి అడిగాడు, ఏంటి ఇది అంతా ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడేమో ఈ రకంగా కట్నం కూడా లేదు, మరి హ్యాపీగా ఉండాలి కదా, నువ్వేంటి ఎప్పుడు ఫోన్ అంటే నా ఇష్టం, నేను ఇంత అద్దనిదనంట. చివరికి ఇక తిరుమల ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేది ఏ రకంగా, మీ వాడు ప్రైవేట్ సర్వేర్ కదా, నేను కొంతమంది మనుషులు పంపిస్తా సుపారీ ఇచ్చేసి కారులో, వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా మీ మనిషిని పట్టుకొని దారిలో వేరే చోట చంపేస్తారా అన్నారు. నీకేం తెలియదు, నార్మల్గానే ఉండు, మిస్సింగ్ కేసు కంప్లైంట్ ఫైల్ చేయి, బాడీ ఎక్కడో దొరికింది, నీకు సంబంధం లేదు, ఇలాగ బయట ఏదో ఒక సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు ఎవడొకరు చంపేస్తాను చెప్పేసి కేసు క్లోజ్ చేద్దాం, దాన్ని భర్త చనిపోయాడు, నువ్వు బాధలో ఉన్నావు, దాన్ని నేను చేరదీస్తాను అని చెప్పేసి కొత్త నాటకం. అంటే మేనేజర్ గారి భార్యకి చెప్పాలి, ఇదిగో నువ్వు చెప్పినట్టుగానే తనకు పెళ్లి చేశాడు, తను చేసుకుంది, బట్ ఇప్పుడు భర్త చనిపోయాడు, ఎవరు చంపేశారు, పాపం ఒంటరిది అయిపోయింది, ఇప్పటికన్నా సరే ఆమె చేరదీస్తా, దాని ద్వారా పిల్లల గంట ఇలా ఈ వేరే నమ్మిద్దాం చెప్పేసి అనుకున్నాడు. సేమ్ ఇక్కడ ఎలాగా, రాజ్ కుష్వాహా గారిని ముందు పెట్టేసి ఇదిగో నా భర్త లేడు, దెన్ వాడిని చేసుకుంటా అని చెప్పేసి అలా నమ్మిద్దామని. అక్కడ అది ప్లాన్, ఇది ప్లాన్. అక్కడ వచ్చేసి ప్లాన్ ఎవరిది, సోనంది, రాజ్ కుష్వాహా గారిది. ఇక్కడ తిరుమల రావుది, ఐశ్వర్యది.
మరి ఈ మధ్యలో వాళ్ళ ఐశ్వర్య సుజాత ప్లాన్ మరి ఎంత ఉందేంటో చూడాలి. నాకు చెప్పాలని సరే చిరాకు వస్తుంది, కంపరం పడుతున్నాయి బాబు. ఎంత అంటే ఆల్రెడీ తిరుమల రావుతో సుజాత రిలేషన్లో ఉంది. ఈ కూతురుని కూడా మరలా వాడికిచ్చి పెళ్లి చేయడం అంటే ఎంత దరిద్రం అసలు. అది కంపరం పడుతుంది అసలు చెప్పాలన్నా కానీ చెయ్యి. సో విషయం ఏంటి, ఇప్పుడు అక్కడ ప్లాన్ బెడ్స్ కొట్టింది, ఎందుకు దొరికేశారు. ఇక్కడ అలా దొరికారు అన్నప్పుడు అక్కడ వచ్చేసి ఏంటి మెయిన్, ఫోన్ ఎక్కువ ఎవరితో మాట్లాడింది, ఎవరితో చాట్ చేసింది. ఇక్కడ వచ్చేసి కూడా ఎలాగా ఎవరితో మాట్లాడింది, ఎవరితో చాట్ చేసింది. రెండు సేమ్ ప్యారలల్ అనమాట, అన్నీ ఒకలాగా ఉన్నాయి. ఇక ఇక్కడ ఇంకో దొరకడానికి ఛాన్స్ ఇంకోటి ఎక్కడ దొరికిందంటే ఇక్కడ అక్కడ వచ్చేసి వాడిన వెపన్ ఉందా, ఆ వెపన్ వచ్చేసి మేఘాలయది కాదు, అస్సాంది. సో బయట వాళ్ళు అనుకున్నారు. అప్పుడు గైడ్ ఆల్బర్ట్ అతను చెప్పాడు హిందీలో ఉన్నటువంటి 3 కుర్రాళ్ళు వీళ్ళతో పాటు మూవ్ అవుతున్నారు అని చెప్పేసి. అప్పుడు డౌట్ వచ్చి వీళ్ళతో పాటు ఎవరు రెండు మొత్తం సీసీ ఫుటేజ్ మొత్తం తీస్తా పోతా ఉంటే ఈ సోనం బ్యాచ్ అని తెలిసింది. ఇక్కడ ఎలా ఏంటంటే కార్ డ్రైవర్ ఉన్నాడు కదా, ఇతను ఏ కార్ అయితే ఎక్కాడు అంటే మొత్తం సీసీ ఫుటేజ్ తీశారు. తీస్తే ఆ కార్ నెంబర్ దొరికింది. ఆ కార్ నెంబర్ ఆధారంగా డ్రైవర్ని పెట్టుకుని విచారిస్తే అప్పుడు చెప్పాడు నాకేం సంబంధం లేదండి, సుపారి మాట్లాడుకున్నారు, వచ్చారు, అతను ఎక్కించుకున్నారు, దారిని గొంతుకొచ్చి చంపేశారు. తర్వాత డిక్కీలో పెట్టారు, తీసుకెళ్లేసి ఆ పాణ్యం దగ్గర చెరువు దగ్గర పడేశారండి అని చెప్పేసి చెప్పుకున్నాడు. వాళ్ళు ఎవరు ఏంటన్నప్పుడు చెప్పే డీటెయిల్స్ ఇచ్చాడు, వాళ్ళు పట్టుకున్నారు. అసలు ఎవడు తిరుమలరావు, వాడు దొరకాలి. ఇప్పుడు తిరుమలరావు భార్య వచ్చేసి ఇంకేం చెప్పిద్దా అంటారు, ఐశ్వర్య తన భర్తను ఏ రకంగా బొట్టలేసుకుని అది చెప్పిద్దా, లేదంటే ఐశ్వర్య సుజాత ఏ రకంగా బొట్టలేసుకుని తన మొగుడిని అలా చెప్తుంది ఆమె. లేదన్నప్పుడు వీడు ఎంత ఎదవా అని చెప్పేసి నిజాలు మొత్తం చెప్పేసి ఆ పుట్టింటికి వెళ్ళిపోయిద్దా. ఇక్కడ మరలా చూడండి, తిరుమలరావు గారు డబ్బున్నాడు, ఇక్కడ వచ్చేసి సోనం వాళ్ళు డబ్బున్న వాళ్ళే. కానీ రాజా రఘువంశీని చంపితే అప్పుడు చనిపోయాడు కాబట్టి, పెళ్ళైన పత్రాలు చనిపోయినాడు కాబట్టి ఖచ్చితంగా ఈమె వాటా ఇది వచ్చింది రాజా రఘువంశీది, అది పట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఈమెకి సంబంధించి ఈ తేజేశ్వర వాటా ఏదైతే ఉందో అది వచ్చి దీనికి దాంతో ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఎంత దుర్మార్గురాలంటే ఇంట్లో వాళ్ళకి అందరికీ డౌట్ ఎక్కడొచ్చింది తెలుసా, పోలీసులు చెప్పేటప్పుడు కూడా దీని డౌట్ ఎందుకు చెప్పున్నారు తెలుసా, భర్త మిస్ అయ్యాడు మొన్న జూన్ 17వ తారీఖున, ఈరోజు వచ్చేసి 23, విషయం నిన్న బయటకు వచ్చింది 22, మధ్యలో 5 రోజులు. ఈ 5 రోజుల్లో కనీసం బాధ లేదు, విచారం లేదు, ఏమి లేదు, నార్మల్గా ఉంది. దాని ఎలాగంగా అయితే తేడా కొట్టింది. ఎందుకు, పెళ్లికి ముందు లేచిపోయింది, ఆ తర్వాత వచ్చింది, నువ్వంటే ఇష్టం అని చెప్పింది, అది పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నా కూడా ఫోన్లు అడ్డదడగా ఫోన్లు మాట్లాడుతూనే ఉంది. ఇందాక 2400 కాల్స్ అని చెప్పారు, 2400 కాదు, మొత్తం ఈ 30 రోజుల్లో 2000 కాల్స్, అంటే 400 కాల్స్ తగ్గాయి అంతే. సో 2000 కాల్స్ అట్ట తీసుకున్నా కానీ రోజుకి వచ్చేసి కనీసం ఒక 65 కాల్స్ మాట్లాడుకున్నట్టు. ఓరే నాయనా ఏం మాట్లాడతారు, ఏం చేసుకుంటారు అసలు. ఇప్పుడే తుమ్మాను, ఇప్పుడే పిత్తాను, ఇప్పుడే దగ్గాను, ఇవే కబుర్లు. నేను వయసులో ఉన్నప్పుడు నేను మాట్లాడుకున్నాను బాబు, కానీ ప్రతిదీ ఫ్రెష్గా అన్న ఫీలింగ్ ఉండిద్ది. ఈ అసలు పవిత్రమైన ప్రేమను పట్టినటువంటి గలీజ్ సరే పక్కన కూడా పెట్టద్దు అసలు. నేను ఇందాక వీడియో చెప్పినప్పుడు వీడియోలో చెప్తున్నా, దయచేసి గుర్తుంచుకోండి. సొసైటీలో జరిగే క్రైమ్స్ గురించి మనం చెప్తున్నప్పుడు అవేర్నెస్ పర్పస్ అది. మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళని అనుమానించమనో, మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళని తక్కువ చేయమనో, మనతో ఉన్నటువంటి మంచి వారిని దూరం పెట్టమనో ఇటువంటి అస్సలు కాదు. కింద కొంతమంది కామెంట్లు పెడుతున్నారు, అన్ని సలహా అంటారు, మీరు చెప్తుందని బట్టి ఈ వీడియో చూసుకోమని నేర్చుకుంటే ఎవడు చూసి నేర్చుకుంటాడు. సినిమాల కన్నా సీరియల్స్ కన్నా నేను ఎక్కువ చెప్తున్నాను. ఆయన న్యూస్ ఛానల్స్ అయ్యా బ్రేకింగ్ మీద బ్రేకింగ్ ఇస్తామని వాటికన్నా ఎక్కువ చెప్తున్నాను. నేను ఇంకా మీ ఇంట్లో మనిషిలాగా, మీ అన్నలాగో, తమ్ముళ్ళలాగో, బాబాయ్లాగో, మామలాగో, ఫ్రెండ్ లాగో పక్కన కూర్చొని చెప్తున్నట్టు ఇది జరిగింది, ఇది జరిగింది, మనం ఇలా ఉండాలని కన్క్లూజన్ అని చెప్పేసి నేను చెప్తాను. 3Dలో చెప్తా, కొంతమంది కామెంట్ కూడా చేస్తాను దాని గురించి. నేను ఇచ్చిన విధంగా వీడియో ఇచ్చేటప్పుడు కన్క్లూజన్ ఇది అని చెప్పేసి మీకు ఏది అర్థం కావాలో అది అర్థమైనగా చెప్తూ ఉంటాను. ఇలా చెప్పి ఒక జర్నలిస్ట్, ఒక యూట్యూబర్, ఒక న్యూస్ ఛానల్ చెప్పండి చాలు. ఇన్ ఆల్ లాంగ్వేజెస్ త్రూఅవుట్ వరల్డ్ ఒక్కొక్క స్టైల్ ఉండాలి. నేను ఎంచుకునే విధానం ఇది. నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో అది మొత్తం చెప్తా. అది కరెక్ట్ వేలో వెళ్ళిందా లేదన్నప్పుడు మరలా కన్క్లూజన్ చెప్పేసి చివరిగా మరలా చెప్తాను అనమాట. అది ఇందులో కూడా చెప్తుంది ఏంటంటే, కంటికి తగిలప్పుడు కనిపెట్టుకు తిరగండి. ప్రతిదీ కూడా మనకి ముందుగానే దేవుడు ఏదో ఒక రూపంలో మనకు చెప్తూనే ఉంటాడు. అది తెలుసుకోండి, జాగ్రత్త పడండి. సో మరలా చెప్తున్నా, క్లియర్గా మనకి ఒక ఆడదాని విషయాన్ని, మగవాడి విషయాన్ని సరే తేడాగా కొన్ని కనిపిస్తుంది. విత్ ఎగ్జాంపుల్స్ అండ్ విత్ అంటే దాని సాక్ష్యాల కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అంటారు, ప్రత్యక్షంగా అంటూ ఉంటారు. ఎస్, ప్రత్యక్షంగా. అటువంటి మూమెంట్ కూడా బ్లైండ్గా ఫులిష్గా మాత్రం ఉండకండి. ఆ తిరుమలరావు దొరికితే ఇంకేం నిజాలు బయటపడితే చూద్దాం. ఈలోపు తిరుమలరావు భార్య వచ్చి ఆమె పోలీసుగా చెప్పిద్దాము. లెట్స్ వెయిట్ అండ్ సీ.